హాయ్ అందరికీ తిరిగి మన తెలుగు వరల్డ్‌కి సుస్వాగతం. మనిషి చంద్రుడిపై అడుగుపెట్టాడు. మార్స్‌పై రోవర్లు నడిపించాడు. కానీ తనే నివసిస్తున్న భూమిపై ఉన్న సముద్రాన్ని మాత్రం పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాడు. ఎందుకంటే మనం చూస్తున్న ఆ నీలి నీళ్ల కింద మన ఊహకు అందని రహస్యాలు దాగున్నాయి. భయంకరమైన శబ్దాలు, మహాజీవుల నీడలు, అచేతనమైన జోన్లు, చీకట్లో వెలిగే పురాతన జీవాలు. ఈ లోతుల్లో నిజంగా ఏముంది? మనకు తెలియని ఏ ప్రపంచం దాగి ఉంది? ఈరోజు అదే రహస్యాలను తెరిచి చూపించబోతున్నాం. ఎందుకంటే మనం పరిశీలించిన సముద్రం కేవలం 5% మాత్రమే. మరి మిగతా 95లో ఏముంది? అది మనకు శాస్త్రానికి కూడా ఇంకా తెలియదు. అందుకే మన సముద్రం దాచిపెట్టిన అత్యంత ఆశ్చర్యకరమైన, భయానకమైన 5 మిస్టరీలు చూద్దాం. 1997 పసిఫిక్ మహాసముద్రం. అక్కడ ఒక శబ్దం రికార్డ్ అయ్యింది. అది సాధారణ శబ్దం కాదు, సముద్రాన్ని కదిలించిన శబ్దం. అది దాదాపు 5,000 కిలోమీటర్లు వినిపించిన భారీ శబ్దం. శాస్త్రవేత్తలు సైతం ఆశ్చర్యపోయారు. దాని పేరే ద బ్లోబ్. ఇంత పెద్ద శబ్దం చేయాలంటే అతిపెద్ద శరీరం ఉన్న జీవి ఉండాలి. భూమిపై ఉన్న ఏ వేల్ చేప కూడా ఈ స్థాయి శబ్దం చేయలేదు. అందుకే ప్రశ్న ఇంకా అలాగే ఉంది. అది ఏ జీవి నుంచి వచ్చింది? అది డీప్ సముద్రంలో ఉన్న వెనుక మెగా మొనస్టారా? లేక ప్రకృతి సృష్టించిన వేరే రహస్యమా? ఇప్పటికీ ఎవరూ చెప్పలేరు. సబ్‌మైరన్లు తీసిన కొన్ని రాడార్ ఇమేజెస్‌లో మనిషి ఎప్పుడు చూడలేనంత పెద్ద నీడలు కనిపించాయి. కొన్నింటిని పొడవు 50 మీటర్లు, మరికొన్నింటి పొడవు 80 మీటర్ల వరకు ఉండవచ్చు. ఇవి ఏమిటి? భూమి మీద నమోదు కాని కొత్త జీవులా? లేక మనం ఇంకా కనుగొనని ఒక మెగా క్రియేచర్ నీడలా? శాస్త్రవేత్తలకే ఇంకా క్లూ లేదు. పసిఫిక్ మహాసముద్రంలో కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. అక్కడ కంపాస్ కూడా పనిచేయదు. జీపీఎస్ దారి తప్పుతుంది. షిప్లు దిశ మారిపోతాయి. వాటిని ఓషియన్ అనామలిసిస్ అంటారు. ప్రత్యేకంగా పసిఫిక్ సముద్రంలోని కొన్ని ట్రయాంగిల్ జోన్లలో నౌకలు, చిన్న విమానాలు కూడా ఆచూకీ లేకుండా మాయమైపోయినట్టు చెబుతారు. కారణం ఏమిటి? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంత శక్తివంతమా? లేక లోతుల్లో ఏదైనా మరో శక్తి పనిచేస్తుందా? ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేదు. సముద్రం లోతులు 5,000 నుంచి 8,000 మీటర్లకే కాదు, అక్కడ సూర్యుడికి కాంతి 1% కూడా ఉండదు. వాటిని బయోలమినెసెంట్ క్రియేచర్స్ అంటారు. ఈ జీవుల ఆకృతులు, శబ్దాలు భూమిపై ఉన్న ఏ జీవులతోనూ పోలిక ఉండదు. డైనోసార్ యుగం తర్వాత కూడా ఈ పురాతన జాతులు ఇంకా బ్రతికే ఉన్నాయి. భారత మహాసముద్రంలో ద్వారకాలా కనిపించే భారీ నిర్మాణాలు కనుగొన్నారు. ఇవి నిజంగా రామాయణం, మహాభారత కాలపు నగరాలా? లేక భూమిపై మనకు తెలియని పురాతన నాగరికతల అవశేషాలా? ఇది ఒక పెద్ద మిస్టరీ. మనకు తెలిసింది చాలా కొద్దే. కొన్ని శబ్దాలు, కొన్ని నీడలు, కొన్ని డీప్ సముద్ర జీవులు. కానీ మిగతా 95%లో ఏముంది? అది మనిషికి ఇప్పటికీ తెలియదు. కాబట్టి సముద్రం మన భూగ్రహంలోని ఎప్పటికీ పూర్తిగా అర్థం కాని ఒక గొప్ప రహస్యం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇలాంటి చరిత్ర రహస్యాల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అందరికీ బాయ్.